సినిమా కనుక చూసినట్లయితే సినిమా ముహూర్తాలు ప్రారంభం చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి సోమవారం కూడా చతుర్దశి తిథి హస్త నక్షత్రంతో కలిసి రావడము, యాగాత రావడం జరిగింది. అయితే సినిమాకి కొత్తగా ముహూర్తాలు ప్రారంభం చేయడానికి మాత్రం లేదు. కాకపోతే హాస్యానికి సంబంధించిన సన్నివేశాలు రాసుకోవడం కానివ్వండి, తీయడం కానివ్వండి, అదేవిధంగా ఏవైతే కనుక సాహిత్య కళాకారులకు సంబంధించి రాతలు రాసుకోవడము, స్క్రీన్ ప్లే రాసుకోవడము, స్టోరీ స్క్రిప్ట్ డిస్కషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. 15వ తారీఖు పౌర్ణమి తిథి చిత్తా నక్షత్రంతో కలిసి రావడము. అయితే మంగళవారం కావడం వల్ల సినిమా ప్రారంభ మహోత్సవాలు లేవు. కానీ ఏదైనా సరే ఆడియో లాంచింగ్ సంబంధించిన ఆలోచన చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన ప్రారంభాలు చేసుకోవచ్చు. అది కాకుండా ఈ యొక్క సినిమా రంగానికి సంబంధించి ఏవైతే కనుక సినిమా ప్రమోషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన రికార్డింగ్, రీ రికార్డింగ్, తర్వాత వాయిస్ రికార్డింగ్ సంబంధించినవి కూడా డబ్బింగ్ సంబంధించినవి చేసుకోవచ్చు. చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. 16వ తారీఖు చూసినట్లయితే పాడ్యమి స్వాతి నక్షత్రం వజ్రయోగంతో రావడం జరిగింది. ఆ రోజు బుధవారం కాబట్టి స్వాతి నక్షత్రము సినిమా రంగానికి చాలా అనుకూలమైనటువంటి నక్షత్రము. విశేషంగా సినిమా రంగానికి సంబంధించి ఏవైనా సరే శృంగారానికి సంబంధించి, హాస్యానికి సంబంధించి, కరుణ శాంత రసానికి సంబంధించినటువంటి యొక్క సీన్లు ఏమైనా తీసేది ఉంటే కనుక ఈ రోజు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఎడిటర్లకు, తర్వాత స్క్రిప్ట్ రైటర్లకు బాగా ఉంటుంది. 15వ తారీఖు చూసినట్లయితే కనుక గురువారం విశాఖ నక్షత్రంతో సిద్ధయోగంతో కలిసి రావడం జరిగింది. విశేషంగా యుద్ధ సన్నివేశాలకు సంబంధించి, తర్వాత స్టంట్ మాస్టర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సఫరించే అవకాశం ఉంటుంది. 18వ తారీఖు చూసినట్లయితే శుక్రవారం అనురాధ నక్షత్రం వ్యతిపాత యోగంతో కలిసి రావడం జరిగింది. ఈ రోజు సినిమాలు ఏవి రిలీజ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే అనురాధ నక్షత్రం వ్యతిపాత యోగం కలిసి రావడం జరిగింది కాబట్టి సినిమాలు కనుక రిలీజ్ చేస్తే కనుక పెద్దగా ప్రయోజనం లేకుండా పోతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని చిన్న సినిమాల వరకు పర్వాలేదు, కానీ పెద్ద సినిమాలు మాత్రం జోలికి వెళ్ళకూడదు అనేది ఈ యొక్క రోజు యొక్క ప్రెడిక్షన్. 19వ తారీఖు చూసినట్లయితే శనివారం చవితి తిథి జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వరియాన్ యోగంతో కలిసి రావడం జరిగింది. ఈ రోజు కనుక చూసినట్లయితే విశేషంగా ఎవరైతే కనుక సంగీత కళాకారులకు సంబంధించి, సంగీతానికి సంబంధించి రీ రికార్డింగ్ అనివ్వండి, డబ్బింగ్ అనివ్వండి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ని కలిసి కథా చర్చలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. కాస్ట్యూమర్స్ కి, అదేవిధంగా క్యాటరింగ్ రంగంలో ఉండేటువంటి వారికి, సినిమా రంగానికి సంబంధించి ఎవరైతే కనుక రాజకీయ నాయకులతో మాట్లాడటము, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి పనులు చేసుకోవడము, సెన్సార్ ఇత్యాది వర్కులకి ఈ రోజు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ వారానికి మొత్తం సామాన్య ప్రజలు కనుక చూస్తున్నట్లయితే కనుక ఈరోజు 13వ తారీఖు ఉత్తరాపడ నక్షత్రం శుభముహూర్తాలు ఉన్నాయి. 14వ తారీఖు హస్త నక్షత్రం శుభముహూర్తాలు ఉన్నాయి. కానీ వ్యాఘాత యోగం ఉంది కాబట్టి వివాహాల ముహూర్తాలు లేవు. మామూలుగా నిస్తార్థాలు చేసుకోవచ్చు. అది కూడా కాస్త దానాలు, దానధర్మాది కర్మలు చేసుకొని పండితులను సంప్రదించి చేసుకోవాలి. 15వ తారీఖు పౌర్ణమి తిథి కేవలం అమ్మవారిని ఆరాధన చేయడానికి, భగవద్ ఆరాధనకి మాత్రం ఈ రోజుని కేటాయించాలి. మిగతా ఎలాంటి ముహూర్తాలు ఈ రోజు లేవు. 16వ తారీఖు చూసినట్లయితే స్వాతి నక్షత్రం వజ్రయోగంతో కలిసి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ రోజు నందాతిథి కాబట్టి గృహప్రవేశాది ముహూర్తాలు కానివ్వండి, మిగతా నిస్తార్థము, చౌలము, కేశకం ఇత్యాది ముహూర్తాలన్నీ కూడా అనుకూలమైనటువంటిది. 17వ తారీఖు విశాఖ నక్షత్రము పూర్తిగా పరివ్యాప్తం కలదు, సిద్ధయోగం ఉంది కాబట్టి ఈ రోజు విశేషంగా ఎవరైనా ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్లోకి అటెండ్ అవ్వడం కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ శుభ ముహూర్తాలంటూ ఏమీ లేవు. 18వ తారీఖు చూసినట్లయితే అనురాధ నక్షత్రం వ్యతిపాత యోగం ఉంది కాబట్టి శుక్రవారం కనుక చూసినట్లయితే ఈ రోజు ఎవరైనా నూనె సంబంధించిన చమురు వ్యాపారస్తులు, స్క్రాప్ రిలేటెడ్ ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే కనుక వాళ్ళకి వ్యాపారం ప్రారంభోత్సవాలు కానివ్వండి వాటికి అనుకూలంగా ఉంటుంది. మిగతా శుభకార్యాలంటూ ఏమీ లేవు. ఇక 12వ తారీఖు చూసినట్లయితే కనుక చవితి జ్యేష్ఠ నక్షత్రం కలిసి రావడం జరిగింది. రిక్త తిథి చవితి తిథి ఉదయం 8:41 వరకు మాత్రమే కలదు. తర్వాత పంచమి తిథి రావడం జరిగింది, జ్యేష్ఠ నక్షత్రం ఉండడం జరిగింది కాబట్టి ఈ రోజు శుభకార్యాలు బాగా అనుకూలిస్తాయి. అయితే ఇంటికి పెద్ద కొడుకు కానివ్వండి, పెద్ద కూతురు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన శుభముహూర్తాలు మాత్రం పనికిరావని చెప్పొచ్చు. ఇక విశేషంగా ఈ వారంలో రాజకీయ నాయకుల యొక్క ప్రస్థానానికి సంబంధించి ఈ వారం మొత్తం కూడా ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే బాగా అనుకూలంగా ఉంటుందని చూస్తే కనుక 13వ తారీఖు ఈ రోజు విశేషంగా ధ్రువయోగం ఉత్తరాపడ నక్షత్రంతో కలిసి రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులను సంప్రదించడము, ప్రభుత్వ సంఘాధికారులను సంప్రదించడము, వాళ్ళతో మంత్రాలు చేసుకోవడం బాగా అనుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు హస్త నక్షత్రంతో కలిసి రావడం, వ్యాఘాత యోగం కలిసి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వైశ్యులు లేదంటే వ్యాపారస్తుల యొక్క వ్యాపార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి కూర్చొని మీరు మంత్రాలు చేస్తే కనుక వాళ్ళ తరఫు నుంచి మీకు ఎన్ని ఓట్లు వస్తాయనేది మీకు తెలిసిపోతుంది. 15వ తారీఖు చూసినట్లయితే కనుక చిత్తా నక్షత్రం హర్షణ యోగం పౌర్ణమి తిథి కలిసి రావడం జరిగింది కాబట్టి ఈరోజు విశేషంగా స్త్రీలతో సంభాషించడము, స్త్రీ సంఘాలు, కుల సంఘాలు, స్త్రీలకు సంబంధించిన విశేషమైనటువంటి సంఘ కార్యాచరణలు వాళ్ళతోటి కనుక ఈరోజు సంభాషించినట్లయితే కనుక మీకు సంబంధించిన ఓటు బ్యాంక్ తెలిసిపోతుంది. 16వ తారీఖు స్వాతి నక్షత్రం కలిసి రావడము, వజ్రయోగం కలిసి రావడం వచ్చింది
ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే కనుక బంగారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యాపారాలకు సంబంధించి అంటే ఈ యొక్క వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన బట్టల వ్యాపారం చేసేటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, అదేవిధంగా ఫ్యాన్సీ వ్యాపారం చేసేటువంటి వారందరినీ కూడా కూర్చోబెట్టి మీరు మాట్లాడినట్లయితే వారికి సంబంధించిన ఫలితాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక 17వ తారీఖు చూసినట్లయితే విశాఖ నక్షత్రం ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి వారితోటి సంభాషణ చేయడము, వారికి సంబంధించిన కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. 18వ తారీఖు అనురాధ నక్షత్రం వ్యతిభాగ యోగం కలిసి రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు రైతు సంఘాల నాయకులతోటి, రైతు సహకార సంఘాల నాయకులతోటి సంభాషించినట్లయితే కనుక కొన్ని కీలకమైన వ్యవహారాలు బలపడేటువంటి ఆస్కారం ఉంటుంది. 19వ తారీఖు జ్యేష్ఠ నక్షత్రం కలిసి రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వాడవాడల్లో తిరగడము, ముఖ్యంగా అధికారులను ఎక్కువగా సంప్రదించడము, ప్రభుత్వ అధికారులను సంప్రదించడము, అది కాకుండా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్, అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడిని సంప్రదించి మంత్రాలు చేసుకోవడం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి వాటితోటి మీరు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లయితే కనుక ఎలక్షన్ లో గెలిచేసుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.